హాయ్! హలో! నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు 'శృతిలయలు కథల ప్రపంచం'. ఈరోజు కథ 'మ్యాడ్లీ ఇన్ లవ్' పార్ట్ 337. దక్ష చిన్నగా నవ్వి సైలెంట్ అయిపోవడంతో, అందుకే ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నానని దక్ష చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్న శాడిస్ట్ బాబు వైపు చూసి, నిజం చెప్పండి. మీరు నన్నెవరైనా పొగిడితే జెలసీ ఫీల్ అవుతారు కదా అంది. ఎందుకు జెలసీ ఫీల్ అవుతాను? నా పెళ్ళాం అందంగా ఉంటుంది. పొగడ్డంలో తప్పే ఉంది అనగానే అంత లేదు. ఎవరైనా పొగిడితే మీరు జెలసీగా ఫీల్ అవుతారు అంది నవ్వుతూ. మా బావగారికి బిజినెస్ పని ఉండడం వల్ల మా అక్క రావడం కుదరలేదు గానీ, మా అక్కకి కర్ణగారంటే చాలా ఇష్టం. తను కాలేజ్ టైంలో మీ అబ్బాయి మ్యాచ్‌లు ప్రతి ఒక్కటి చూసేది. మిస్ అవ్వకుండా రిపీట్ కూడా చూసేది. తను గనుక ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ తీసుకోకుండా మిమ్మల్ని వదిలిపెట్టేది కాదు అని పెళ్ళికొడుకు కర్ణతో చెప్పాడు. దక్ష గర్వంగా నవ్వుతున్న కర్ణ వైపు చూసి గొంతు సవరించుకోవడంతో, ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి? నీకున్నది జెలసీ కాదా? అనగానే, అక్కడ అమ్మాయికి పెళ్లయిపోయింది. ఇక్కడ నాకు మీకు పెళ్లయిపోయింది అని కోపంగా చెప్పడంతో నవ్వుకున్నాడు కర్ణ. విరాజ్ కూడా అక్కడే ఉండడంతో, ముగ్గురు సెలబ్రిటీస్‌ని ఒకే చోట చూడ్డం మాకు చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది. విరాట్ గారు, కర్ణ గారు ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. విరాజ్ గారు ఎలా అని అడిగేసరికి తను మా మర్దల్ని పెళ్లి చేసుకున్నాడని కర్ణ చెప్పడంతో, అవునా నైస్ అని చెబుతూ ఉండగా, దీక్షిత, వీక్ష స్నేహని తీసుకుని రండమ్మా అని శాంభవి చెప్పింది. వస్తున్నాం అత్తయ్య అని అంటూ స్నేహని రెడీ చేసి, అప్పటికే పని మనిషి కాఫీలు, స్నాక్స్ తీసుకొచ్చి స్నేహ దగ్గరికి వెళ్లడంతో, అవి పట్టుకొని నెమ్మదిగా బయటికి నడుచుకుంటూ వస్తోంది స్నేహ. స్కై బ్లూ, డార్క్ బ్లూ కాంబినేషన్‌లో ఉన్న లంగా ఓణి, దానికి మ్యాచింగ్ గాజులు, జ్యువెలరీ వేసుకొని అందంగా ఉన్న స్నేహ వైపు పెళ్ళికొడుకు అలాగే చూస్తూ కాఫీ కప్పు తీసుకున్నాడు. మిగిలిన వాళ్ళకి కూడా ఇచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో స్నేహ కూర్చోవడంతో దక్ష, దీక్షిత, వీక్ష, సంఘవి ఆమె వెనుక నిలబడి ఆమె భుజం మీద చేయి వేశారు ధైర్యంగా ఉండమన్నట్టు. దాంతో కొద్దిసేపు అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చూసుకుంటే బావుంటుందేమోనని అబ్బాయి తల్లిదండ్రులు చెప్పడంతో, నేను ఆల్రెడీ తనని చూస్తున్నాను మమ్మీ అని పెళ్ళికొడుకు చెప్పాడు. అయితే అమ్మాయి నిన్ను చూడలేదన్నమాట. నువ్వు కూడా మా అబ్బాయిని చూడమ్మా. లేకపోతే వాడెలా ఉన్నాడో నీకెలా తెలుస్తుంది అనగానే, స్నేహ ఏదైతే అదయిందని, తన ప్రేమ విషయం చెప్పాలని అనుకుంటూ ఉండగానే, ఏం జరుగుతోందిక్కడ అని మురళి ఆవేశంగా అక్కడికొచ్చాడు. దాంతో అందరూ తల తిప్పి చూసేసరికి, ఇప్పుడు వస్తుంది మజా అని శాడిస్ట్ బాబు అనుకుంటూ ఉన్నాడు. దక్ష శాడిస్ట్ బాబు ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే నవ్వుతున్నాడా లేదా అన్నట్టుగా ఒక చిన్న స్మైల్ అలా అతని మొహం మీద కనిపిస్తూ ఉంటే, అసలిక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు అనుకుంటూ, మురళి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ స్నేహ పెళ్లి చూపులు జరుగుతున్నాయి కదా అని దక్ష మురళి చేతిని పట్టుకోవడంతో, నువ్వుండక్కా, నేను ఆ విషయం గురించి మాట్లాడ్డానికే వచ్చింది అన్నాడు. దక్ష కంగారు పడుతూ ఉంటే, మీరేం మాట్లాడుతున్నారు అని పెళ్ళికొడుకు అడిగేసరికి, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి అని స్నేహ వైపు చూశాడు. స్నేహ కంగారుగా మురళి వైపు చూస్తూ ఉంటే, దక్ష ఏదో ఒకటి చేయమన్నట్టుగా శాడిస్ట్ బాబు వైపు చూస్తే, తనకేం సంబంధం లేదన్నట్టుగా నిలబడ్డాడు. మురళి ఏమైంది నీకు అని శాంభవి అడగడంతో, వాడేదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడులే అత్తయ్య అని అంది దక్ష. దక్ష మాటలు విని మురళి ఎక్కడ వెనక్కి తగ్గుతాడోనని కంగారు పుట్టిన స్నేహ, చెప్పరా స్నేహని ప్రేమిస్తున్నానని చెప్పు అని కోపంగా లోపల తిట్టుకుంటూ ఉంది. అక్కా, నేనేమి చిన్నపిల్లాడిని కాదు. నువ్వింకా వెనకేసుకుని రావడానికి. నేనన్నీ స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను అని మురళి అన్నాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మాట్లాడాల్సిన టైంలో మాట్లాడకుండా రాంగ్ టైంలో వచ్చి మాట్లాడితే పరువు పోతుందిరా అని దక్ష కోపంగా అంటుంది. దక్ష ఎందుకు వాడిని మాట్లాడనివ్వడం లేదు? ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయని తెలిసి వాడు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఏదో ఇంపార్టెంట్ విషయం అయ్యుంటుంది. మాట్లాడనివ్వు అని అంది వీక్ష. అబ్బా! వాడు విషయం చెప్తే కొంపలు అంటుకుంటాయి. అందుకే కదా నేను టెన్షన్ పడుతున్నాను అని దక్ష అంది. అంత కొంపలు అంటుకునే విషయం ఏంటి అని శాంభవి అడిగేసరికి, నేను స్నేహ ప్రేమించుకుంటున్నాం అత్తయ్య అని మురళి చెప్పాడు. దెబ్బకి అందరూ షాకయితే కూర్చున్న పెళ్లివాళ్లు లేచి నిలబడి, ఏంటండి ఇదంతా అనగానే, వాడు మా కోడలు తమ్ముడే. వాడేదో జోక్ చేస్తున్నట్టున్నాడు. మీరు పట్టించుకోకండి అని మోహన్ రామా చెప్పాడు. జోక్ కాదు మావయ్య. నేను, స్నేహ ప్రేమించుకుంటున్నాం. కాదని స్నేహని చెప్పమనండి. నేనిప్పటికిప్పుడే అందరికీ క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను అని అన్నాడు మురళి స్నేహ వైపు సూటిగా చూస్తూ. దాంతో అందరి దృష్టి స్నేహ వైపు తిరిగేసరికి అందరూ ఆమె వైపు చూస్తూ ఉంటే సిగ్గుగా, భయంగా, మొహమాటంగా అనిపించినా ఇప్పుడు ధైర్యం చెకపోతే మురళి అన్నంత పని చేస్తాడని, నిజమే డాడీ నాకు కూడా మురళి అంటే ఇష్టం అని చెప్పింది. అందరూ తల పట్టుకుంటే పెళ్లి వాళ్ళేం మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో, ఈ ముక్క ముందే చెప్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా అని శాంభవి అరిచింది. చెప్పడానికి భయం వేసింది. అసలు నేను ప్రేమిస్తున్నానన్న విషయం మురళికే ఇప్పటివరకు చెప్పలేదు అని చెప్పింది.
మరి మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని వాడంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్తున్నాడు అని అడిగాడు శాడిస్ట్ బాబు. పైకి చెప్పకపోయినా నా ఉద్దేశ్యం ఏంటో తనకి తెలుసు అనుకుంటా అని స్నేహ అనగానే శాంభవి, మోహన్ రామ ఆలోచనలో పడ్డారు. దక్ష భయం భయంగా చూస్తూ ఉంటే, ఆంటీ అంకుల్ మీరు ఇది వరకులాగా లేరు. ప్రేమని అర్థం చేసుకునే పొజిషన్‌లో ఉన్నారు. దానికి తోడు మురళి కూడా పోకిరి వెధవేమీ కాదు. మంచి పొజిషన్‌లో ఉన్నాడు. వాడికంటూ ఒక గుర్తింపుంది. బాగానే సంపాదిస్తున్నాడు. మరి కర్ణ రేంజ్ కాకపోయినా త్వరలోనే వస్తాడు. వాడికొక రేంజ్ ఉంది. బిజీగా టోర్నమెంట్స్‌తో గడిపేస్తున్నాడు. ప్రాబ్లమ్ ఏముంటుంది? స్నేహనిచ్చి పెళ్లి చేయడానికి అన్నాడు విరాట్. నిజమే అత్తయ్య. మురళి మంచివాడు. పైగా స్నేహ అంటే ఇష్టం ఉంది. మొదటి నుంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారు. వాళ్ళకి ఒకరి గురించి ఒకరికున్నంత అండర్‌స్టాండింగ్ మీరు కొత్తగా చూసే పెళ్లి కొడుక్కుండకపోవచ్చు. పైగా ఇప్పుడు జరిగిందంతా ఆ నోటా, ఈ నోటా పాకిందంటే మీరు బయట సంబంధాలు చూసినా అది స్నేహకి ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. దాని బదులు ప్రేమించే వాడితోనే పెళ్లి చేస్తే మంచిది కదా అని అంది వీక్ష కూడా. దీక్షిత కూడా ముందుకొచ్చి వాడు మా తమ్ముడు అని కాదు కానీ వాడు చాలా మంచివాడు. కొంచెం అల్లరి చేస్తాడేమో కానీ చెడ్డవాడు మాత్రం కాదు. బలవంతం ఏమీ లేదు. మీకు నచ్చితేనే మనం వీళ్ళిద్దరి పెళ్లి గురించి నిర్ణయం తీసుకుందాం. పైగా ఆడపిల్లల పోరు కూడా లేదు. వాడొక్కడే కదా! మేమందరం అక్కలమే అయినా కూడా మా గురించి మీకు తెలుసు. మా పిన్ని, బాబాయ్ కూడా మంచివాళ్ళు. స్నేహకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అని అంది దీక్షిత. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నారు? వీళ్ళిద్దరూ ఊర్లో గుడిలో గొడవ పడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. వెళ్లి కొప్పుకోండి అని బామ్మగారు, తాతయ్య గారు కూడా రావడంతో అందరూ బావున్నారా బామ్మ, తాతయ్య అని పలకరిస్తూ ఉంటే వాళ్ళు మాత్రం కొడుకుల్ని కోడల్ని చూస్తూ ఉన్నారు. సరే. మాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. దక్ష, కర్ణ ప్రేమ విషయంలో అంటే అప్పుడు వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదనుకునేవాళ్ళం. మా బుద్ధి కూడా అంత మంచిగా ఉండేది కాదు కాబట్టి. ఇప్పుడు మేం కూడా మారిపోయాం. పైగా మురళి కూడా మంచి పొజిషన్‌లో ఉన్నాడు. మేమెంత మంచి సంబంధం చూసినా తనని ప్రేమించే వ్యక్తి దొరక్కపోవచ్చు స్నేహకి. మురళికి పెళ్లి చేయడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు అనగానే హమ్మయ్య! అనుకున్నారందరూ. దాంతో మురళి ఒక్కసారిగా స్నేహని ఎత్తుకుని రౌండ్‌గా తిప్పడంతో ఇక్కడందరూ ఉన్నారు. కిందకి దించు అని స్నేహ కంగారుగా చెప్పింది. అప్పుడు మురళి కూడా కంగారు పడి బావ వైపు చూడకుండా సారీ బావ ఏదో ఎక్సైట్‌మెంట్‌లో అనగానే పర్వాలేదు. మీ అక్కకి నాకు పెళ్లి చేస్తానని ఇంట్లో అందరూ చెప్పినప్పుడు నా ఎక్సైట్‌మెంట్ కూడా ఇలాగే ఉండేది. ఇంకా నయం మీరు ముందే పెళ్లి చేసుకోకుండా మంచి పని చేశారు అనగానే స్నేహ, మురళి కంగారు పడితే ఇప్పుడు ఆ విషయం అవసరమా అని దక్ష సైగ చేస్తూ ఉంటే ముందే పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడిగారు అయోమయంగా అందరూ. మీకు తెలీదు కదా! నాకు కర్ణకి తెలుసు అని విరాట్ అనగానే వదిలేయొచ్చు కదా బావ ఈ విషయాన్ని అంది. నీకు కూడా తెలుసా అని విరాట్ అడగడంతో నాకీ మధ్య తెలిసింది అంది దక్ష. ఎహే! సబ్‌టైటిల్స్ లేకుండా డ్రామా చూస్తున్నట్టు ఏంటి ఈ సస్పెన్స్? మీరసలు ఏం మాట్లాడుకుంటున్నారు? అని వీక్ష చిరాకుగా అరిచింది. పెళ్లి చేసుకోమని 2 సంవత్సరాల నుంచి స్నేహని టార్చర్ చేస్తున్నారు కదా ఇంట్లో. అలాగే మురళి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌కి తనకి బ్రేకప్ అయినా ఆ అమ్మాయి కూడా వాడిని వదలకుండా తిరుగుతూ ఉంటే, వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ అదే టైంలో దక్ష హాస్పిటలైజ్ అయ్యి, స్నేహ వాళ్ళ అమ్మానాన్నతో గొడవ పడి వీడి దగ్గరికి వచ్చేయడంతో ఇంక తనకి పెళ్లి గోల తప్పింది. దాంతో పెళ్లి విషయం అక్కడితో మర్చిపోయారు. కానీ ఆ విషయం ఊర్లో జాతర జరుగుతున్నప్పుడు మాట్లాడుకున్నారు. అప్పుడు నేను, కర్ణ అక్కడే నిలబడి విషయం విన్నాం. వీడప్పుడే మురళి గాడి సంగతి చూడాలనుకున్నాడు కానీ నేనే ఆపాను అన్నాడు విరాట్. దాంతో అందరూ ఆశ్చర్యంగా స్నేహ, మురళి వైపు చూడ్డంతో అమ్మని ఇద్దరికిద్దరు అమాయకంగా కనిపిస్తూ చాలా స్టోరీ నడిపారుగా అని అడిగింది వీక్ష. నువ్వింకా ఓవర్ యాక్షన్ చేయకు. అప్పుడున్న మా పరిస్థితి అంతే మరి. అలా అంటే నిన్ను తీసుకువెళ్ళిపోయిన వాడిని నువ్వు పెళ్లి చేసుకోలేదా ఏంటి? అని స్నేహ వెటకారంగా అంది. దాంతో గతుక్కుమని ఆమె ఏం మాట్లాడకపోవడంతో సరిపోయారందరూ. ఇక పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాంలే అంది బామ్మ. దాంతో అందరూ హ్యాపీగా ఫీలయితే, అయినా ఒకవైపు నేను వాడిని చెప్పొద్దు, చెప్పొద్దు అంటుంటే, మీ అందరూ రెచ్చగొడతారేంటి అని దక్ష కోపంగా చూసింది. మేమందరం రెచ్చగొట్టినందుకే విషయం బయటకొచ్చింది. లేకపోతే మరో కర్ణ, దక్ష అయ్యేవాళ్ళిద్దరు అని విరాట్, దీక్షిత చెప్పడంతో దక్ష ఏం మాట్లాడలేదు. కర్ణ, విరాట్ వాళ్ళు వేరే పని ఉండడంతో బయటికి వెళ్ళిపోయేసరికి శాంభవి అందుకే దేవుడు దేనిని ఎక్కువగా అసహించుకోకూడదు అని చెప్తాడు అంది. దేని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య అని శాంభవి అత్తగారి వైపు చూడడంతో దక్షని దాని కుటుంబాన్ని ఎక్కువగా అసహించుకున్నావు కదా! అందుకే నీ పెద్దల్లుడు ఆ ఇంటి నుంచే వచ్చాడు. నీ కోడలు ఆ ఇంటి నుండే వచ్చింది. మీ చిన్నల్లుడు కూడా అదే ఇంటి నుంచి వస్తున్నాడు. అఫ్‌కోర్స్ నువ్విప్పుడు మారిపోయి ఉండొచ్చు కానీ దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు అని అంది బామ్మ.
నిజమే అత్తయ్య. నేను దాన్ని చాలా అసహించుకున్నాను. ఎలాగైనా దూరం చేయాలి. కుదిరితే ఈ లోకం నుంచి కూడా పంపించేయాలని అనుకున్నాను. అందుకే ఒకటికి ముగ్గురు ఇంటికొచ్చారు అనగానే పెద్దావిడ నవ్వుతూ ఎలా చూసుకున్నా రెండో వాడి జీవితం, మూడో దాని జీవితం సెట్టయినట్టే. సంగవి నవీన్ సంగతేంటి అనగానే అదే నాకు కూడా అర్థం కావడం లేదు అత్తయ్య అని చెప్పింది శాంభవి. సంగవి, స్నేహ, మురళి విషయం తెలిసి అందరూ వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోవడంతో తన చెల్లెలు హ్యాపీగా ఉంటుందని హ్యాపీగా ఫీల్ అవుతూ గదిలోకి వెళ్లి ఏదో బుక్ చేతిలోకి తీసుకుంది. వెంటనే ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ చేతిలోకి తీసుకున్న ఆమెకి నవీన్ కాలర్ ఐడీ కనిపించేసరికి ముందు ఎత్తకూడదని పక్కన పెట్టేసింది. కానీ అతను ఆపకుండా కాల్ చేస్తూనే ఉండడంతో చిరాకుగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళకి ఎత్తే ఇంట్రెస్ట్ లేదని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు అనగానే నువ్వు కూడా అంతే. అవతల వాళ్ళు అన్ని సార్లు ఫోను చేస్తుంటే, నీతో మాట్లాడితే గాని ఫోను పెట్టేయరని నువ్వు కూడా అర్థం చేసుకోవాలి అన్నాడు. ఇప్పుడేంటి నీ బాధ? ఏం కావాలి నీకు? అని అడిగింది సంగవి. నువ్వే కావాలి అనగానే, నాకు నువ్వొద్దు అని ఒకప్పుడు చెప్పింది నువ్వే. వెంట పడుతుంటే నన్ను లెక్క చేయకుండా నన్నొక పురుగులాగా చూసి, నువ్వే నీకేదో సడెన్‌గా జ్ఞానోదయం అయ్యి, నువ్వు నా వెంట తిరుగుతూ ఉంటే నేనన్నీ మర్చిపోయి వచ్చేయాలా? అని అడిగింది. అన్నీ మర్చిపోకు. మళ్ళీ మన ఇంటికొచ్చాక అన్నిటికి అన్నీ గుర్తు చేసి మరీ నన్ను సాధించు. నేనవన్నీ భరించడానికి, భరించే భర్తలాగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇలా నువ్వు పుట్టింట్లో ఉంటానంటే మాత్రం నేను ఒప్పుకోను అనగానే, నేనక్కడికి రావడం కుదరదు అని చెప్పింది సంగవి. నువ్వు రాకుండా నేను వదిలిపెట్టను అని చెప్పి నవీన్ ఫోన్ కట్ చేయడంతో కోపంగా ఉంటే, అప్పుడే ఆమెకి కాఫీ ఇవ్వడానికి వచ్చిన దక్ష ఆ మాటలన్నీ విని, ఎవరితో మాట్లాడుతోంది వదిన? అన్నయ్యతో మాట్లాడుతోందా? అని అనుకుంటూ నెమ్మదిగా ఆమె పక్కకొచ్చి, వదినా కాఫీ అనగానే సంగవి కాఫీ కప్పు తీసుకొని బాల్కనీలోకి వెళ్ళింది. తను చేస్తున్న పని తప్పని తెలిసినా వేరే దారి లేక సంగవి ఫోన్ చెక్ చేయడంతో లాస్ట్ కాల్ నవీన్ చేసినట్టుగా స్క్రీన్ మీద కనిపించేసరికి అన్నయ్య ఫోన్ చేశాడా? చూస్తుంటే వదిన కోపంగా మాట్లాడినట్టుగా ఉంది. అసలేం జరుగుతోంది అని అనుకుంది దక్ష. ఇంతలో దక్ష ఇలా రామ్మా అని శాంభవి పిలవడంతో వస్తున్నానత్తయ్య అని అంటూ ఫోన్ పక్కన పెట్టేసి బయటకొచ్చేసింది దక్ష. వంటగదిలోకి వచ్చి శాంభవి పెద్దావిడ ఏదో చెబుతూ ఉంటే, అది వినిపించుకోకుండా ఏదో ఆలోచిస్తున్న దక్ష డిప్ప మీద ఒకటి పీకడంతో, "అబ్బా! ఎందుకు కొట్టావమ్మా?" అంది. "మరి లేకపోతే ఇక్కడ పిచ్చోళ్ళలాగా ఇందాకటి నుంచి మేమిద్దరం మాట్లాడుతుంటే నువ్వేంటి ఏదో ఆలోచిస్తున్నావు" అంది. "మరేం లేదు. కాఫీ ఇద్దామని వదిన గది దగ్గరికి వెళ్ళాను" అనగానే, "వెళ్లి కాఫీ ఇచ్చొచ్చావు. దాని గురించి ఆలోచిస్తున్నావా?" అంది బామ్మ. "అబ్బా! కాఫీ ఇచ్చాను. నేను లోపలికి వెళ్లే ముందు ఎవరితోనో వదిన కోపంగా మాట్లాడుతోంది. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. నేనక్కడికి రాను అని. ఫోన్ చెక్ చేస్తే అన్నయ్య నంబర్ ఉంది. అన్నయ్య వదినకి ఫోన్ చేశాడా? వదిన అన్నయ్యకి ఫోన్ చేసిందా అర్థం కావడం లేదు" అంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.